హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్యుటెన్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో నుండి యూనిట్ 2లో నుండి ఒక ప్రోజ్ను మనం డిస్కస్ చేసుకుందాము. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ప్రోజ్ పేరు ద పోస్ట్ మాస్టర్ అన్నమాట. సో దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం అయితే జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఉన్న బుక్ ఏదైనా పర్లేదు, ఒకసారి దాన్ని రెఫర్ చేయండి. చూసి నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే చదివి నేర్చుకోవడం అనేది ఇంకొక ఎత్తు. సో ఒకవేళ మీ దగ్గర బుక్ లేకపోతే www.edutention.com అనే మన వెబ్సైట్లో ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ ఉంది, చెక్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు డిగ్రీకి సంబంధించిన నోట్స్, గ్రామర్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఫర్ అనేది ఉంది కదా, ఇక్కడ మీకు కావాల్సిన లెసన్ పేరు మీరు టైప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ద పోస్ట్ మాస్టర్ అని మీరు టైప్ చేస్తే మీకు ఈజీగా ఆ లెసన్ అనేది వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఇంకా మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక మనం లెసన్లోకి వెళ్తే స్క్రీన్ మీద మీకు టెక్స్ట్ కనిపిస్తుంది కనుక టెక్స్ట్ని ఫాలో అవ్వండి. ఈజీగా నేను మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అబౌట్ ది ఆథర్. Rabindranath Tagore, the poet, author, philosopher and Nobel Prize winner, is well known for his deep understanding of human relationships and emotions. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఈ వ్యక్తి ఒక మంచి పోయెట్, మంచి ఆథర్ అంటే రచయిత, మంచి ఫిలాసఫర్ తత్వవేత్త, మరియు ఇతను మంచి ఒక నోబెల్ ప్రైజ్ ఇతను పొందాడనమాట. ఎందుకంటే అతని యొక్క హ్యూమన్ రిలేషన్షిప్స్ను, ఎమోషన్స్ని he frequently covers themes of love, loss, spirituality and the beauty of nature and his plays, poems, songs and short stories. సో ఇతను ఎక్కువగా లవ్ అనే థీమ్ను, లాస్ అంటే పోగొట్టుకోవడము, ఆత్మీయత, స్పిరిచువాలిటీ, తర్వాత సృష్టి యొక్క అందము, నేచర్ యొక్క బ్యూటీ ఏంటి, తర్వాత ఎన్నో ప్లేస్, పోయమ్స్, సాంగ్స్, షార్ట్ స్టోరీస్ వీటి మీద ఫోకస్ చేసి ఈ థీమ్స్ మీద ఎక్కువగా తను రచనలు, పద్యాలు అనేవి రాసేవాడు అనమాట. ఈ ఎస్టాబ్లిష్డ్ స్కూల్ ఇన్ శాంతినికేతన్లో ఇతను ఒక స్కూల్ కూడా అతను ప్రారంభించాడు అనమాట. అంతేకాదు ఇప్పుడు మనం పాడుతున్న ఇండియన్ నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో దాన్ని రాసింది కూడా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి. హిస్ గీతాంజలి కలెక్షన్స్ అండ్ హిమ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1933. ఈ గీతాంజలి అనే ఈ ఆయన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రచనలు, దానిని బట్టి తనకి 1913లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ద పోస్ట్ మాస్టర్ డిమాన్స్ట్రేట్ ఠాగూర్ సింపథెటిక్ వ్యూ ఆఫ్ హ్యూమన్ నేచర్. సో పోస్ట్ మాస్టర్ అనే ఈ లెసన్ అనేది ఠాగూర్ యొక్క వ్యూ ఏ విధంగా ఉంది హ్యూమన్ నేచర్ మీద అనేది మనకు ఈ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది కవి గురించి, అబౌట్ ది ఆథర్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇక మనం సమ్మరీకి వెళ్తే, సో దానికంటే ముందుగా అసలు ఏంటి ఈ స్టోరీ అనేది నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు నేను లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ స్టోరీలో ముఖ్యంగా మనము ఇద్దరు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ను మనము చూస్తామన్నమాట. సో ఈ స్టోరీ అంతా కూడా ఒక పల్లెలో జరిగే ఒక మంచి స్టోరీ అనమాట ఇది. సో వాస్తవికంగా చెప్పాలంటే ఈ ఇద్దరిలో ఒకరు ఎవరనంటే పోస్ట్ మాస్టర్ అనమాట. చెప్పాలంటే పోస్ట్ మ్యాన్ అని అనుకోవచ్చు మన భాషలో. ఇంకొకరు ఎవరంటే రతన్ అనే ఒక క్యారెక్టర్ అనమాట. ఈ రతన్ ఎవరనంటే ఒక స్త్రీ. సో ఈమె ఊరికి సంబంధించిన ఒక అమ్మాయి అనమాట రతన్ అనేది. సో ఈ ఊరి పేరు ఏం పేరు అని అంటే ఊలాపూర్ అనేది ఈ ఊరి పేరు అనమాట. సో పోస్ట్ మాస్టర్ అనే ఈ వ్యక్తి మామూలుగా అయితే మరి కలకత్తా అనే మహానగరంలో ఇతడు జీవించేవాడు పోస్ట్ మాస్టర్. సో దీనికి పోస్ట్ మ్యాన్ జాబ్ రాగానే ఈ కలకత్తా అనే ఈ నగరం నుంచి తను ఊలాపూర్ అనే ఒక మారుమూల ఉన్న ఒక గ్రామంలోకి వచ్చాడనమాట. సో అలా మారుమూల గ్రామంలోకి వచ్చినప్పుడు తిను ఈ పోస్ట్ మ్యాన్ అనే ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు కదా. సో ఒంటరిగా ఉండే ఇతనికి ఫ్రెండ్గా ఈ ఊర్లో రతన్ అని ఈ అమ్మాయి బాగా క్లోజ్ అయిందనమాట. కానీ ఊలాపూర్లో చాలా మరి అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్ అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పాలంటే ఇది ఒక రూరల్ ఏరియా అంటే మనకు తెలుసు కదా, అనాగరిక ఊరు. సో ఈ రూరల్ ఏరియాలో ఈ వ్యక్తి పోస్ట్ మ్యాన్ అనే ఈయన ఉండలేకపోయాడనమాట. సో అలా కొన్ని రోజులు ఉన్నాడు. కానీ వెంటనే ఆ ఊరి పరిస్థితులను బట్టి ఈ పోస్ట్ మాస్టర్ ఆ పదవికి అంటే పోస్ట్ మ్యాన్ అనే ఆ పదవికి మరి రాజీనామా ఇచ్చేసి తిరిగి తన ఊరికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే కలకత్తాకు తిరిగి వచ్చేస్తాడు. కానీ ఈ రతన్ అనే ఈ అమ్మాయితో తిను ఫ్రెండ్షిప్ చేశాడు కదా, ఈ రతన్ అనే ఈ అమ్మాయి మాత్రం ఈ పోస్ట్ మ్యాన్ తిరిగి ఊరికి వెళ్ళిపోవడం, రతన్ పెట్టుకున్న రిలేషన్ అనేదంతా కూడా దెబ్బతినింది. సో దీనివల్ల ఈ రతన్ అనే ఈ అమ్మాయి చాలా బాధకు గురైందనమాట. సో దీని గురించే ఈ లెసన్లో మనం చూస్తాము. ఇంకా బాగా డీటెయిల్గా మన కింద డిస్క్రిప్షన్లో ఈ పోస్ట్ మాస్టర్ సమ్మరీని మనం చదువుకుందాం.
స్క్రీన్ మీద టెక్స్ట్ కనిపిస్తుంది కనుక నన్ను ఫాలో అవ్వండి. ద పోస్ట్ మాస్టర్ స్టోరీ స్టార్ట్స్ విత్ ద అరైవల్ ఆఫ్ ఎ యంగ్ పోస్ట్ మ్యాన్ ఫ్రమ్ కలకత్తా టు ద రూరల్ ఏరియా ఆఫ్ ఊలపూర్. ఈ పోస్ట్ మ్యాన్ అనే ఈ కథ అనేది ఒక యంగ్ పోస్ట్ మ్యాన్ కలకత్తా నుండి ఒక రూరల్ ఏరియా అంటే ఒక మారుమూల ప్రాంతమైన ఊలాపూర్కు రావడంతో ఈ పోస్ట్ మ్యాన్ అనే స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. He feels completely alone and out of place in this rural environment, surrounded by people whose lives and customs seem alien to him, having grown habituated to the liveliness of the city. సో ఇతను ఊలాపూర్కి వచ్చిన తర్వాత ఈ పోస్ట్ మ్యాన్ తను చాలా అలోన్గా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాదు తను ఉంటున్న కలకత్తాకు చాలా దూరంగా ఉండటంతో, అవుట్ ఆఫ్ ప్లేస్తో ఉండటంతో ఇతను చాలా అలోన్గా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అట్ ది సేమ్ టైం ఆ రూరల్ ఎన్వైర్న్మెంట్ అనేది ఏదైతే ఉందో, అంటే ఊరి యొక్క ప్రకృతి అనేది లేదా ఊరి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితిలో ఆ ఊర్లో ఉన్న ప్రజలు, వీళ్ళ దగ్గర ఉన్న ఎన్నో కస్టమ్స్, ఆచారాలు ఇవన్నీ కూడా ఎంతో విచిత్రంగా, క్రొత్తగా, ఏలియన్ టు హిమ్, కొత్తగా అనిపించాయి అనమాట. ఏలియన్ అంటే విరోధంగా లేదా క్రొత్తగా లేదా మనది కాదు అనే విధంగా తనకు అనిపించింది అనమాట. హ్యావింగ్ గ్రోన్ హ్యాబిచువేటెడ్ టు ద లైవ్లీనెస్ ఆఫ్ ద సిటీ, ఎందుకంటే ఇతను మంచి సిటీ లైఫ్కు అక్కడ పెరిగి అక్కడ అలవాటు పడ్డాడు కనుక ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట. ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ దిస్ టౌన్ ఆర్ పూర్ అండ్ ఇల్లిటరేట్. చాలామంది ఇక్కడ ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా పేదలు మరియు చదువుకోలేని వాళ్ళు అనమాట. thus దే ఆర్ అనేబుల్ టు రిలేట్ టు ద యంగ్ పోస్ట్ మాస్టర్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద సిటీ. సో వాళ్ళు ఇల్లిటరేట్ మరియు బీదలు అవ్వడం వలన పోస్ట్ మాస్టర్ యొక్క స్కూలింగ్కి కానీ, ఎడ్యుకేషన్కి కానీ, అతని యొక్క అనుభవాలకు కానీ వీళ్ళు రీచ్ అవ్వలేకున్నారనమాట. సో దానిని బట్టి ఇతను కూడా వాళ్ళతో ఎక్కువగా రిలేట్ అవ్వలేకపోతున్నాడు అనమాట. హిస్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ సెపరేషన్ ఈజ్ వర్సన్డ్ బై ద పీస్ఫుల్ రూరల్ లైఫ్ అండ్ ద ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్ టు డైవర్ట్ హిస్ అటెన్షన్. సో తను ఉంటున్న ఒంటరితనాన్ని బట్టి, తర్వాత తను ఉంటున్న ఈ సెపరేషన్, ఆ భావాన్ని బట్టి ప్రపంచంలో ఈ పల్లెలో ఉన్న ఈ పీస్ఫుల్ శాంతి అంటే ప్రశాంతత అనేది తనను నెమ్మదిగా ప్రశాంతంగా ఉంచలేకపోయినాయి అన్నమాట. అంటే అవన్నీ కూడా ఎంతో తేడాగా, క్రొత్తగా అనిపిస్తున్నాయి అన్నమాట ఈ పోస్ట్ మాస్టర్కు. రతన్, ఇది ఒక అమ్మాయి పేరు ముందు చెప్పినట్టు. సో ఈ స్త్రీ, ఈ బాలిక ఎవరైతే ఉన్నారో, అన్ ఆర్ఫన్డ్ రూరల్ గర్ల్. ఆర్ఫన్ అంటే మనకు తెలుసు కదా, అనాథ అని అర్థం. సో ఈవిడ తల్లిదండ్రులు చనిపోయారు రతన్కు. సో ఒక అనాథగా ఉంది. బికమ్స్ ద పోస్ట్ మాస్టర్స్ ఓన్లీ ఫ్రెండ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ అసిస్ట్స్ హిమ్ విత్ హౌస్ వర్క్స్. సో ఈ రతన్ అనే ఈ అమ్మాయి ఈ పోస్ట్ మాస్టర్కి మంచి ఫ్రెండ్ అయింది. అదేవిధంగా తనకు కంపెనీ ఇచ్చేదన్నమాట. ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తూ అసిస్టెంట్ లాగా చిన్న చిన్న పనులు చేసేదన్నమాట తన ఇంట్లో. Ratan is attracted to the postmaster and immediately develops an emotional bond with him despite having never experienced familial love or stability. సో ఈ రతన్ అనే ఈ అమ్మాయి వెంటనే పోస్ట్ మాస్టర్కు చాలా రిలేషన్షిప్లో చాలా అట్రాక్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే రతన్ పుట్టినప్పుడు ఎక్కువగా ఫ్యామిలీ లవ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఆమె చూడలేదనమాట. సో దానిని బట్టి ఈ రతన్ అనే ఈవిడ చాలా మంచి ఎమోషనల్ బాండింగ్తో ఈ పోస్ట్ మాస్టర్తో పెంచుకున్నది. ఇన్ ఎక్స్చేంజ్, దీనికి బదులు ద పోస్ట్ మాస్టర్ కన్వర్సెస్ విత్ హర్ అండ్ టెల్స్ హర్ అబౌట్ హిజ్ లైఫ్ ఇన్ కలకత్తా. సో ఈవిడ ఏమో రతన్ బాగా కనెక్షన్ పెంచుకునింది. ఈ రతన్ ఏమో బాగా ఈ పోస్ట్ మాస్టర్ తనకు కలకత్తా ఏ విధంగా ఉంటుందనే స్టోరీస్ తన జీవితం గురించి తను స్టోరీస్గా చెప్పేవాడు. షీ ఎంజాయ్స్ అసిస్టింగ్ హిమ్ విత్ లిటిల్ కోర్స్ లైక్ ఫెచింగ్ వాటర్, కుకింగ్ అండ్ క్లీనింగ్. సో ఈ అమ్మాయి రతన్ కూడా చిన్న చిన్న పనులు, కోర్స్ అంటే ఇక్కడ పనులు అని అర్థం అనమాట, పనులు చేస్తూ అసిస్టెంట్ లాగా నీళ్ళు తేవడము, వంట చేయడము, ఏదైనా ఇంటిని క్లీనింగ్ చేయడం వంటివి చేస్తూ ఈవిడ కూడా ఈ విషయాల్లో ఆనందించేదనమాట. ఎందుకంటే ఆమెకు ఫ్యామిలీ మెంబర్స్ లేదు, ఇతన్నినే ఒక మంచి రిలేషన్ బాండింగ్తో ఈవిడ ఉంచుకున్నదనమాట. హీ టర్న్స్ ఇంటూ అ మెంటార్. సో ఇతను కూడా పోస్ట్ మాస్టర్ తనకు ఒక మెంటార్లా అయ్యాడు, ఒక ఫ్రెండ్ లాగా అయ్యాడు. అండ్ పాసిబుల్ ఈవెన్ అ ఫాదర్ ఫిగర్ షీ హ్యాస్ నెవర్ హ్యాడ్. సో ఎప్పుడు కూడా చూడని తండ్రి ప్రేమను ఈవిడ చూస్తూ సో ఒక ఫాదర్ లాగా ఊహించుకున్నదనమాట ఇతనిని, పోస్ట్ మాస్టర్ను. వర్చువల్లీ యాక్టింగ్ యాజ్ అ సరోగేట్ ఫ్యామిలీ మెంబర్. సో సొంతగా తండ్రి లేకపోయినా సరే ఒక వర్చువల్గా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళు ఉండేవాళ్ళు. వన్ ఈవినింగ్
ఒకనొక రాత్రి రతన్ స్టార్ట్స్ కాలింగ్ హిమ్ దాదా విచ్ మీన్స్ ఓల్డర్ బ్రదర్. రతన్ అనే ఈవిడ ఆయనను అంటే పోస్ట్ మాస్టర్ను దాదా అని పిలిచింది. దాదా అంటే పెద్దన్నయ్య అని అర్థం. As she starts to trust in him and remembers her parents and earlier times, this word represents her increasing love and trust. సో ఆమె తన మీద నమ్మకం, ట్రస్ట్ పెంచుకున్న తర్వాత మెల్లమెల్లగా తన తల్లిదండ్రులను రతన్ అనే ఈవిడ జ్ఞాపకం చేసుకుంటూ, తన ఎర్లీ టైం ఏ విధంగా ఉంది, ప్రారంభం అనేది జ్ఞాపకం చేసుకుంటూ, సో ఎక్కువగా ఈ పోస్ట్ మాస్టర్ మీద తన ప్రేమను, తన నమ్మకాన్ని ఎక్కువగా పెంచుకున్నదనమాట రతన్ అనే ఈవిడ. ద పోస్ట్ మాస్టర్ The postmaster responds by teaching Ratan to read and write, possibly seeing a chance to establish a human connection. సో ఈ పోస్ట్ మాస్టర్ కూడా దానికి బదులుగా రతన్కు చదవడము, రాయడము, అదేవిధంగా తనతో పాటు కనెక్షన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించేవాడు. హీ టెల్స్ రతన్ స్టోరీస్ అబౌట్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ హిజ్ ఓన్ హౌస్. తన గురించి, తన ఇంటి గురించి తను కథలుగా చెప్పేవాడు అనమాట. గివింగ్ హర్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్ హర్ రిమోట్ విలేజ్, అ వరల్డ్ షీ హ్యాస్ నో ఐడియా అబౌట్. ఆ రతన్కు ఎప్పుడూ తెలియని ప్రపంచం గురించి ఇతను ఈ విలేజ్ ఉలాపూర్ అనే ఈ విలేజ్కు బయట ప్రపంచం ఏ విధంగా ఉంది అనేది తను చెప్తూ ఉంటాడనమాట. ఆల్దో their link is stronger for Ratan, it provides them with brief relief from their loneliness. రతన్కు వీరికి లింక్ అనేది కొంచెం బాగానే ఉన్నా సరే, ఏదో కొద్ది కాలం వరకు రతన్కు మరియు ఈ పోస్ట్ మాస్టర్కు వాళ్ళ దగ్గర ఉన్న ఒంటరితనం నుంచి మెల్లగా రిలీఫ్ అనేది వస్తూ ఉండేదన్నమాట కొద్ది కాలం. ఈవెన్ సో అయినా సరే ద పోస్ట్ మాస్టర్ సెన్స్ ఆఫ్ ఎలియనేషన్ ఇంక్రీజెస్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ డెవలపింగ్ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ ఉన్నా సరే పోస్ట్ మాస్టర్కు మాత్రం ఏలియనేషన్ అనేది ఇంకా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏలియనేషన్ అంటే పరాయి వాటినే నేను ఈ ఊర్లో అనే భావన కలుగుతుంది. హీ చూజెస్ టు రిక్వెస్ట్ అ ట్రాన్స్ఫర్ బ్యాక్ టు కలకత్తా బికాస్ ద మొనోటనీ ఆఫ్ విలేజ్ లైఫ్ ఆఫ్టర్ హిస్ హోమ్ సిక్నెస్ బికమ్ టూ మచ్ ఫర్ హిమ్ టు హ్యాండిల్. సో ఇతరు ఈ ఒంటరితనాన్ని బట్టి, పరాయితనాన్ని బట్టి వెంటనే ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్లో తిరిగి తనకు కలకత్తాకు ట్రాన్స్ఫర్ కావాలి అని రాశాడనమాట. ఎందుకంటే ఒంటరిగా ఈ విలేజ్లో మొనోటనీ లైఫ్ను అతడు జీవించలేకపోతున్నాడు. ఇంటిని గురించిన హోమ్ సిక్నెస్ కూడా తనకు చాలా పెరిగిపోతూ ఉందన్నమాట. హీ డిసైడ్స్ టు లీవ్ ఉలాపూర్ అండ్ గో బ్యాక్ టు హిస్ ఫార్మర్ లైఫ్ వన్స్ హిస్ రిక్వెస్ట్ ఈస్ డినైడ్ డౌన్ అండ్ హీ క్విట్స్ జాబ్ ఎంటైర్లీ. ఉలాపూర్ నుంచి వెళ్ళిపోవాలి కలకత్తాకి అనే లెటర్ రాసినప్పుడు ఆ లెటర్ అనేది డినై అయిపోయిందనమాట. అంటే పెద్దలు, అంటే ఆఫీసర్స్ ఒప్పుకోకపోయేసరికి తన జాబ్ నుండి ఎగ్జిట్ అయిపోయాడు. రతన్ వాజ్ హార్ట్ బ్రోకెన్ టు హియర్ ద న్యూస్. ఈ వార్త రతన్ ఇంటానే చాలా బాధపడింది, గుండె పగిలినట్టు అయింది. షీ ఆస్క్స్ హిమ్ ఫ్యూరియస్లీ టు టేక్ హర్ విత్ హిమ్ టు కలకత్తా. తనను కూడా కలకత్తాకు వెళ్ళమని చాలా ఆశతో, ఎంతో క్యూరియస్గా అడిగిందనమాట. హర్ అపీల్ ఈజ్ జెన్యూన్. ఆ అపీల్ అనేది నిజంగానే ఆమె తనతో తీసుకెళ్ళమని అడిగింది. హీ ఈజ్ మోర్ దాన్ జస్ట్ అ పోస్ట్ మాస్టర్. ఈవిడకి మాత్రం తను పోస్ట్ మాస్టర్ కంటే ఎక్కువ. ఇన్ ఎ వరల్డ్ దాట్ హ్యాస్ లార్జ్లీ అబాండ్ హర్, హీ ఈజ్ అ సోర్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ కేర్. తనను ఏ ప్రపంచమైతే వద్దనుకునిందో, చేదరించుకునిందో ఆ ప్రపంచంలో ఈ పోస్ట్ మాస్టరే ఆవిడకు అంటే రతన్కు మంచి సెక్యూరిటీ మరియు కేర్ తీసుకునే పర్సన్. ద పోస్ట్ మాస్టర్ హవెవర్ డస్ నాట్ ఫీల్ ద సేమ్ వే. అయితే పోస్ట్ మాస్టర్ మాత్రం ఈవెన్ తాత్కాలికంగా టెంపరీగా తన పనులను ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఏదో అలా వాడుకున్నాడు, కానీ ఈ పోస్ట్ మాస్టర్ మాత్రం సేమ్ రతన్ ఫీల్ అయినట్టుగా ఎమోషనల్గా ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవ్వలేదు. విత్ ద ఫైనల్ గ్లాన్స్ బ్యాక్ అట్ ద విలేజ్ ద పోస్ట్ మాస్టర్ డిపార్ట్స్, బోర్డింగ్ ద బోర్డ్ టు కలకత్తా అండ్ బ్రీఫ్లీ కన్సిడరింగ్ రతన్ సారో బిఫోర్ రిజెక్టింగ్ ఇట్. ఒక చిన్నపాటి లుక్తో విలేజ్ అంతా ఒకసారి తిరిగి పోస్ట్ మాస్టర్ వెళ్ళిపోయాడు బోట్ ఎక్కి కలకత్తాకు. బ్రీఫ్లీ కన్సిడరింగ్ రతన్ సారో బిఫోరింగ్ రిజెక్టింగ్ అంటే చివరిగా రతన్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు చిన్న బాధపడి ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రతన్ ఈజ్ లెఫ్ట్ టు డీల్ విత్ హర్ సాడ్నెస్ ఇన్ ద మీన్ టైమ్. రతన్ ఆ విధంగానే తర్వాత కాలంలో కొద్ది కాలం మీన్ టైం బాధపడుతూనే వచ్చింది. షీ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ దట్ హీ హ్యాస్ కంప్లీట్లీ అబాండన్ హర్ అండ్ వాక్స్ త్రూ ద విలేజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. సో ఆమె భరించలేకపోయింది అనమాట. కంప్లీట్గా పోస్ట్ మాస్టర్ తనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేది ఆమె భరించలేక ఇప్పటికీ ఊర్లో ఉలాపూర్లో తిరుగుతూ తను వస్తాడేమో అన్న ఆశతో ఎదురు చూస్తూ వచ్చింది. డిస్పైట్ ద హార్డ్ ఫ్యాక్ట్ దట్ హీ వుడ్ నెవర్ రిటర్న్, షీ కంటిన్యూస్ టు హోల్డ్ ఆన్ టు హోప్.
తను రాడు అన్న విషయం కూడా వాస్తవం తెలిసినప్పటికీ సరే ఈ రతన్కు ఇంకా ఎక్కడైనా వస్తాడేమో ఏదో ఒక రోజన్న చిన్న ఆశతో ఆమె మనసు నిలిపి ఉంది. విత్ దిస్ మూవింగ్ కంక్లూజన్, ఇలాంటి బాధకరమైన ముగింపుతో ఠాగూర్ గేవ్స్ రీడర్స్ అట్ ఫీలింగ్ ఆఫ్ రతన్స్ అన్మెట్ డిజైర్. సో ఠాగూర్ అనే ఇతను రీడర్స్ అందరికీ ఒక ఫీలింగ్ కల్పిస్తూ రతన్ యొక్క అన్మెట్ డిజైర్, ఎప్పటికీ ఆ పోస్ట్ మ్యాన్ను కలవలేని కోరికతో ఈ రతన్ అండ్ ద లాస్టింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్స్ డిపార్చర్ ఆన్ హర్ లైఫ్. ఎప్పుడూ కలవలేని స్థితిలో ఆ పోస్ట్ మాస్టర్ రతన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు. కంక్లూషన్కి వస్తే, ఠాగూర్ ఎక్స్ప్లోర్స్ ద సాఫ్ట్ అండ్ టెంపరరీ నేచర్ ఆఫ్ ఇంటర్పర్సనల్ బాండ్స్ ఇన్ ద పోస్ట్ మాస్టర్ స్టోరీ. పోస్ట్ మాస్టర్ అనే ఈ స్టోరీలో ఠాగూర్ మనిషి యొక్క తాత్కాలికమైన టెంపరరీ నేచర్ ఏ విధంగా ఉంది, మనిషికి మధ్యలో ఉండే బాండ్ గురించి తను చెప్తున్నాడు. పర్టిక్యులర్లీ దోస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ వాంట్స్ అండ్ వ్యూ పాయింట్స్. మనుషుల యొక్క డిఫరెంట్ వ్యూస్ ఎలా ఉంటాయి అంటే, రతన్ వ్యూ ఒకలా ఉంది, పోస్ట్ మాస్టర్ వ్యూ ఒకలా ఉంది. రతన్ సీస్ హిస్ రిలేషన్షిప్ విత్ ద పోస్ట్ మాస్టర్ యాజ్ ఎ సిన్సియర్. రతన్ ఏమో పోస్ట్ మాస్టర్తో తన రిలేషన్షిప్ చాలా సిన్సియర్గా, జెన్యూన్గా, ఒక మంచి బాండ్గా మెయింటైన్ చేశాడు. కానీ ద పోస్ట్ మాస్టర్ సీస్ ఇట్ యాజ్ అ షార్ట్ టర్మ్ కన్వీనియన్స్ వైల్ హీ ఈజ్ ఇన్ ఉలాపూర్లో ఉన్నప్పుడు మాత్రమే ఏదో కొద్ది కాలము ఏదో ఒక పని కోసం వాడుకున్నట్లుగా ఈ పోస్ట్ మాస్టర్ ఆ రిలేషన్షిప్ను రతన్తో చూశాడు. ద ఎమోషనల్ సఫరింగ్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ వన్ పర్సన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ బాండ్. అయితే ఒక పర్సన్కు మాత్రం ఎమోషనల్ సఫరింగ్గా తన బాండ్ అనేది రిజల్ట్స్గా మిగిలిపోయింది, ఫలితాలు బాధతో మిగిలిపోయాయి ఒక పర్సన్కు ఆ బాండ్ ద్వారా. దట్ ది అదర్ వ్యూస్ యాజ్ యాక్సిడెంటల్ ఈస్ డిపెక్టెడ్ బై ద ఠాగూర్. కానీ ఇంకొకరు అంటే పోస్ట్ మాస్టర్కి మాత్రం ఇది ఒక్క జస్ట్ యాక్సిడెంటల్ బాండ్ మాత్రమే. దీనిని ఠాగూర్ డిపిక్ట్ చేస్తున్నాడు. ఠాగూర్ ఇలిస్ట్రేట్స్ ద సఫరింగ్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ వన్ సైడెడ్ రిలేషన్షిప్స్ ఇన్ విచ్ వన్ పర్సన్ మే ఫీల్ అ డీప్ కనెక్షన్. ఠాగూర్ ఉదాహరిస్తూ చెప్తున్నది ఏంటంటే, వన్ సైడ్ రిలేషన్షిప్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్షిప్లో ఒక వ్యక్తి మాత్రము చాలా సఫర్ అవుతూ ఉంటాడు. సఫరింగ్ అనేది తనకు రిజల్ట్గా మిగిలిపోతుంది. కానీ ది అదర్ మే డిస్మిస్ ఇట్ ఈజీలీ. కానీ అవతల ఉన్న వ్యక్తి మాత్రం దానిని చాలా సులువుగా మర్చిపోతాడంట. ఇది ఈ పోస్ట్ మాస్టర్ అనే ఈ లెసన్ ద్వారా ఠాగూర్ మనకు చెప్తున్న ఒక బ్రీఫ్ అండ్ ఇంపార్టెంట్ లెసన్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ను మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.